సో ఇప్పుడు బేసిక్గా బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ లాస్ట్ టైం కూడా 35 అబోనే ఉన్నది. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్, అంతకుముందు లోక్సభలో కూడా మంచి. సో ఇప్పుడు ఏ స్థాయికి పడిపోయే అవకాశం ఉంది? అది 15 పడిపోయింది ఆల్రెడీ. 15% బీఆర్ఎస్ పడిపోయింది. అలా మీరు చూడండి, ఏ కాన్స్టిట్యూన్సీలో చూసినా అంతకుమించి అది ఓటు రాదు. ఆ 15లోనే మళ్ళీ ఒక 5 to 10% ట్రాన్స్ఫర్ అయింది అన్నది కదా లెక్క. సో వాళ్ళకి ఎక్కడ కూడా మీకు 10% మించి ఓట్లు రావు. సో ఒకవేళ మీరు కనుక మీరు అన్నట్టు 9+6+ ఒకటి టఫ్, ఒకటి ఎంఐఎం, 0 బీఆర్ఎస్, ఈ ఈక్వేషన్ వర్కౌట్ అయితే మీరు డబుల్ డిజిట్ రాకపోతే కాంగ్రెస్ కి పెద్ద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? భవిష్యత్ ప్రభుత్వానికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా? ఆగస్టు సంక్షోభాలు చెప్పండి. యాక్చువల్లీ ఏముంటుంది, అది ఏదైనా పాత తెలుగుదేశం గవర్నమెంట్ ఆగస్టు సంక్షోభం అప్పుడు చాలా సీరియస్ గా ప్రతిసారి ఏదో సంక్షోభం ఉండేది తెలుగుదేశానికి. ఇది కాంగ్రెస్ కదా, ఇట్లాంటి సంక్షోభాలు పెద్దగా ఆగస్టు సంక్షోభాలు మాకెప్పుడు లేవు. కానీ ఒకటి అంటే మీరు అనాలిసిస్లో చూస్తే మీరు ఆ సీట్ల పరంగా నిజంగానే డబుల్ డిజిట్ రాలేదు, 9 దగ్గరే మేము ఆగిపోయాం అనుకుందాం. ఏ విధమైన డ్యామేజ్ అయింది? 100 డేసే కదా, అంతే. 50 డేస్ ఎలాగ పోల్లోనే 30-40 రోజులు పోయింది. అసలు నిజమైన పరిపాలన జరిగిందే 100 రోజులు. ఈ 100 రోజుల ఆయన చేయని పని ఏంటి, చేయడానికి ఉన్న అవకాశం ఏంటి, అసలు బడ్జెట్ ఎక్కడిది? ఆయనే చెప్పుకుంటాడు 30,000 కోట్ల రూపాయల ఉత్త వడ్డీయే కట్టా అంటున్నాడు. ఇప్పుడు రైతు రుణమాఫీ ఎట్లా చేస్తాం అనే దానికి క్లియర్ ఎగ్జాంపుల్ చెప్పాడు. రైతు కార్పొరేషన్ పెడతా అన్నాడు, తద్వారా నేను లోన్ తీసుకుని ఆ ఏకకాలంలో రుణమాఫీ చేస్తాను ఒకటి సోర్స్ చెప్తున్నాడు కదా. కార్పొరేషన్ ద్వారా డబ్బులు తీసుకోవచ్చు అది కేసీఆర్ ప్రూవ్ చేశాడు కదా. ఎన్నో కార్పొరేషన్లు పెట్టి వేలాది కోట్ల అప్పులు తెచ్చాడు. సో ఈ ఒక్క కార్పొరేషన్ రైతు కోసం క్రియేట్ చేసి తేవడంలో తప్పు ఉందని నేను అనుకోను. కాబట్టి ఆ రుణమాఫీ ఒకే ఒకటి ఛాలెంజ్ ఏంటంటే మహిళలకు 2,500 రూపాయలు డిపాజిట్ చేయడం, క్రాప్లో మీకు 500 నెక్స్ట్ క్రాప్కి ఇస్తాడు. సో ఇవన్నీ ఛాలెంజ్ కింద ఆయన అంటున్నాడు కదా. ఆగస్ట్ 15th కల్లా నేను చేయకపోతే దేనికైనా సిద్ధమని సీఎం రిపీటెడ్గా చెప్తున్నాడు. మీరు 100 రోజుల్లో మీరు అసెస్మెంట్ చేసి వీళ్ళు కొలాప్స్ అయిందనడానికి వీలు లేదంటున్నాను నేను. సో అంత బ్లేమ్ మీరు 100 డేస్లో చేయలేరు. సో అన్ని తప్పులు మేము చేసింది ఏమీ లేదు. 1 year 2 years అయితే ఇవి చేసిండ్రు, ఇది చేయలేదు అనొచ్చు. కానీ మరీ 100 రోజులకి మిగిలినంత ఎలక్షన్ పీరియడ్ అయితే ఎట్లా దానికి నిజంగానే మీరు అన్నట్టు 9 వచ్చి అయిపోతాం, సింగిల్ డిజిట్లో ఉంటాం. ఏం దానివల్ల కొమ్ముడు ఏదే ఉంటుంది. కానీ అల్టిమేట్గా ఇప్పుడు బీఆర్ఎస్ సిచ్యువేషన్ ఎట్లున్నా కాంగ్రెస్ సరే అధికారంలో ఉండి మీకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా బీజేపీ మాత్రం బిగ్ అడ్వాంటేజ్ తీసుకునేలాగా ఉంది ఎలక్షన్ ద్వారా. అంటే వాళ్ళ ఓటింగ్ శాతం పెరగడం, బీజేపీకి ఉన్నది 2-3 సీట్లు పెరిగినట్టే. 8 సీట్స్ వాళ్ళది ఎమ్మెల్యేలు. ఈ రోజు వాళ్ళకి దానికి సమానంగా 6 వచ్చినా అంతే కదా, 7 వచ్చినా, 4 దాటినా 1-2 ఏది వచ్చినా వాళ్ళు అడ్వాంటేజ్ అందులో అనుమానమే లేదు. అండ్ దట్ ఓట్ బ్యాంక్ కూడా వాళ్ళకి విపరీతంగా పెరుగుతుంది. అప్పుడు పెరిగినట్టు అవకాశం వస్తుంది వాళ్ళకి, అందులో అనుమానం లేదు. రేపు లోకల్ బాడీస్ లో టఫ్ గా వాళ్ళని ఫేస్ చేయాల్సిందే. గత ఎలక్షన్స్ లో బండి సంజయ్ నోటి బలంతోనే 48 కార్పొరేట్లు గెలిపించాడు. అవును, అది వాళ్ళు హైదరాబాద్ చేతిలో కోల్పోయారు ఆ ఎడ్జిని. కానీ ఆయన పక్కకు జరిపి వాళ్ళు మంచి ఎడ్జి లీడ్ లో ఉన్నారు, అది వాళ్ళు కోల్పోయి పడుకున్నారు. అక్కడి నుంచి లేపడం అంత సాధ్యమని అనుకోవాలి. కిషన్ రెడ్డి గారు అయితే సౌమ్యుడే కదా పాపం, ఆయనే చెప్పుకున్నాడు మన ఇంటర్వ్యూలో, నేను అట్లా తిట్టలేను, నాతో కాదు, నాకు చేత కాదు, నా సంస్కారం కాదు. ఎన్నిసార్లు అన్నాడు ఆయన. ఎవరెవరు తిడుతుంటే నేను ఆ మాటలు అనలేను, నాతో కాదు, నేను అన్నా మీరు అప్రిషియేట్ చేయలేరు అన్నాడు. నా క్యారెక్టర్ని మీరు అప్రిషియేట్ కూడా చేయలేరని ఆయనే ఒప్పుకున్నాడు పబ్లిక్గా. ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అఫెన్సివ్ స్పీకర్. ఆ అఫెన్స్తో బండి సంజయ్ ఇట్లా లేపాడు నోటి మాటతో, ఎట్లా కేసీఆర్ నోటి మాటలతో లేపేవాడు అట్లా బండి సంజయ్ లేపాడు. కాబట్టి ఆ ఎడ్జ్ ఇక్కడ లోకల్ బాడీలో వస్తుందని అనుకోను. అర్బన్ ఏరియాస్లో వాళ్ళు ఉన్నమాట వాస్తవమే. కానీ రూరల్ లో కూడా అన్ని అర్బన్ లో ఉంటారు, భయంకరమైన ఓట్లు పడ్డాయి కదా రూరల్ లో కూడా. పడితేనే వస్తారు. 8 సీట్స్ లో చూడండి, సెకండ్ ప్లేస్ లో ఓడిపోయిన స్థానాల్లో ఎవరు ఉంటారు? 8 సీట్స్ కూడా పాత ఎక్కడ గెలుస్తా అనుకున్నారో ఓడిపోయారు, కొత్త సీట్స్ యాడ్ అయినాయి వాళ్ళకి. అవును. సో అదంతా కొంత డెవలప్మెంట్ జరిగింది, స్ప్రెడ్ అయింది, ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. కాదనిలే కానీ ఏమైనా కాంగ్రెస్ తో అయితే పోటీ పడలేరు. మాకున్నంత ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముస్లిం కమ్యూనిటీకి ఉన్నంత ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఎక్కడిది? స్టార్ట్ విత్ మా బ్యాంక్ కదా అది, మాకు అక్కడి నుంచి మొదలయ్యేది లోకల్ బాడీ. అండ్ లోకల్ బాడీలో ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్ సెడ్ అండ్ డన్ ఎమ్మెల్యేలు ఎంపీలకు ఉన్న దానికి తేడా వస్తుంటే మీ అభ్యర్థి, స్థానికంగా ఉన్న అభ్యర్థి అనే క్యాండిడేట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది సర్పంచ్ కానీ, ఎంపీటీస్ కానీ, జెడ్పీటీస్ కానీ, ఈవెన్ ఇక్కడ వచ్చి కార్పొరేటర్ కానీ స్థానికంగా పవర్ఫుల్ ఉంటే ఏ పార్టీ వాడు సీట్ ఇవ్వాలని చూస్తాడు తప్ప అది పార్టీ బలం అనేది కొద్దిగా సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. ఆ అభ్యర్థిత్వం కూడా మరి డెఫినెట్లీ ఇట్ మ్యాటర్స్. సో అంత ఈజీగా మీరు కాంగ్రెస్ని దాన్ని డిసీడ్ చేయలేరు.
స్టార్టింగ్ మై ఓట్ బ్యాంక్ ప్రతి దగ్గర ఉంది, మాకు రూరల్ ఏరియాలో ఉంది, అర్బన్ ఏరియాలో ఉంది. వాళ్ళలాగా ఓదర ఉంది ఓదర లేదు. లోకల్ బాడీస్ లో ఇంపాక్ట్ చూపించలేరు అంటారా? ఒకవేళ వాళ్ళకి మెజారిటీ కొంత వస్తుంది, ఏం లేనప్పుడే గాలికే 48 సూచించాడు అన్నా కదా. ఇప్పుడు ఏమన్నా మీరు అన్నట్టు 4, 5, 6 ఎంపీలు వచ్చాయనుకోండి, కాస్త ఆ మాత్రం వాయిస్ పెరుగుతుంది, పబ్లిక్ లో క్రెడిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి మాకు పోటీ అవుతారు కానని కారు. కానీ ఇప్పటికిప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయడానికి ఏముండదు అంటున్నా. సపోజ్ మేము ఆగస్ట్ 15 కానీ అన్ని హామీలు ఇంప్లిమెంట్ చేశాడు అనుకోండి, ఇట్ మ్యాటర్స్ కదా. అన్నారు చేశారు అనేటువంటి, అది రకరకాల లోన్స్ కోసం చూస్తున్నాడు ఆయన. ఒకటి కాదు, జపనీస్ ఎయిడ్ కోసం చూస్తున్నాడు. వాళ్ళు దాదాపు 60-70 వేల కోట్ల రూపాయలు అప్పించడానికి, అది గవర్నమెంట్ ఏజెన్సీ, అది జైకా ఫండ్స్ రకరకాల ప్యారెట్స్కి వస్తున్నాయి. వచ్చాయనుకోండి, అగ్రికల్చర్ కానీ హెల్త్ సెక్టర్ కానీ మీకు ఇమ్మీడియట్గా విజిబిలిటీ కనపడుతుంది. ఎలివేటెడ్ కారిడార్ కానీ అది కనపడితే మీకు డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారు కదా. ఆ ఏజెన్సీ వచ్చే లోన్ మీద ఓన్లీ 1.5% లోన్. మన సీఎం ఏదో 9%, 8%, 10% అని మాట్లాడు, కానీ 1.5% అది. వీళ్ళందరూ అప్పులు తెచ్చింది 13% కూడా తెచ్చుకున్నారు పాత గవర్నమెంట్. ఇది 1.5%, 35 yearsకి రీపేమెంట్ షెడ్యూల్. మొదటి 10 ఏళ్ళు కట్టే పని లేదు, మారిటోరియం. అంత ఈజీగా 60,000 కోట్లు వస్తుంటే మీకు విజిబిలిటీ ఉంటుంది. అగ్రికల్చర్ డెవలప్మెంట్, హెల్త్ లో డెవలప్మెంట్ ఇవన్నీ కనపడుతున్నాయి అనే వరకు కాస్త దాని ఇంపాక్ట్ కూడా మీకు లోకల్ బాడీలో వస్తుంది. విదిన్ 3 months లో శాంక్షన్ అవుతున్నాయి.